శిష్యులను అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులను తమ వెంట ఈడ్చుకుపోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుతున్నారు. విశ్వాస జీవితములో జీవిస్తున్న మిమ్ములను, క్రీస్తు శిష్యులను తెచ్చుకున్న మిమ్ములను మానవులను అనుసరించి నడిచే రీతిగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళే వంకర మాటలు మాట్లాడి మిమ్మల్ని దారి తప్పించే వాళ్ళు మీలోనే ఉంటున్నారు, మీలోనే బయలుదేరుతున్నారు, మీలోనే వివరిస్తున్నారు అని ఇక్కడ అపొస్తలుడు పౌలు కన్నీరు కాచి ఏడుస్తూ ఉన్నాడు. చూడండి ఆయన ఎలా ఏడుస్తున్నాడు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీరు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి. అపొస్తలుడు పౌలు చెప్తున్నారు, మీలో మిమ్మల్ని చెడగొట్టే వారు బయట నుంచి ఎక్కడి నుంచి రారు, మీలోనే వస్తారు. అది ఎందుకు, ఇది ఎందుకు, అలాగెందుకు, ఇలాగెందుకు, అక్కడికన్నా ఇక్కడ, ఇక్కడికన్నా అక్కడ అని మీలోనే ఉండి చెప్పి వంకర మాటలతో మిమ్మల్ని దేవుని శిష్యత్వముల నుంచి వారిని వెంబడించేలాగా చేసుకుంటారు. కనుక నీ కొరకు నేను 3 సంవత్సరములు రాత్రి పగలు కన్నీరు కాచి ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పినని ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పౌలు చెప్పుచున్న మాట మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు నేను ఎంత కష్టపడ్డానో, ఎంత ప్రయాసపడ్డానో, ఎన్నిసార్లు రాత్రులు పగలు మీ కొరకు ఏడ్చానో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అని అంటూ ఏమంటాడంటే, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములకును మిమ్మల్ని నేను అప్పగిస్తున్నాను. ఏమంటాడంటే, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములకును మిమ్మల్ని అప్పగించుతున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగ చేయుటకును, పరిశుద్ధపరచబడిన వారిలో శ్వాసము అనుగ్రహించుటకును ఆయన శక్తివంతుడు. దేనికి స్తోత్రం. ఈయన శక్తివంతుడు. ఎవరు? మన రక్షకుడైన జీవాధిపతిన దేవుడు. కనుక మీరు ఆయనను ఆనుకొని ఆయన మాటకు లోబడి ఆయన సన్నిధిలో ప్రార్థనలు నిడకలుగా ఉండి కృతజ్ఞత పూర్వకంగా సిద్ధపడిన మీరు మెలకుగా ఈ కార్యములు చేయండి. నేను శక్తివంతుడు, నేను మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకుంటానని ప్రభు చెప్తున్నాను. సిద్ధపడతామా? మన విశ్వాసాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఎలాగ నడుస్తున్నాం, ఏ విధంగా నడవగలుగుతున్నాం, ఏ విధంగా వింటున్నాం, ఏ విధంగా పాటిస్తున్నాం, దేవునికి నాకు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నది అని ఒక్కసారి మనం ఆలోచన చేసుకొని ప్రభు మార్గాన్ని ఎన్నుకున్నాం అనుకోండి, మనకన్నా వేరే ఎవరు కూడా ఆనందాన్ని అనుభవించాలి. మనమే ఆనందాన్ని అనుభవించాలి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల తండ్రి, కొద్ది మాటలు నీ బిడ్డల హృదయంలో ముద్రించి వారికి కావాల్సిన శక్తిని పఠించాలని నడిపించమని, మీ ఆ వాక్యానికి మెలకువతో నిలకడక కృతజ్ఞత కలిగి మేము జీవించగల జీవితంలో మాకు అనుగ్రహించి, ఇప్పటి వరకు మేము ఎలాగ నడిచామో కానీ ఈ రోజు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను గ్రహించిన మేము పాటించగలిగిన ఆత్మ సహాయమును మాకు దయచేయండి. నీకు మేము నమ్మకముని నీ మాట ప్రకారంగా జీవిస్తూ ఆత్మ ఖడ్గమును కలిగి అపవాది మాతో ఏడ్చిన ప్రతి అగ్ని బాణములు ఆత్మకలిగిన సమర్థత శక్తి కలిగిన స్వాస్యముగా నీ బిడ్డలుగా ఉండగలిగిన జీవితంలో మాకు దయచేసి అట్టి మన ఆనందమును మాకు అనుగ్రహం చేసి మీరే మహిమను పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.